హాయ్ గైస్, సమ్మర్ వస్తుంది కదా. ఇంట్లోనే హ్యాపీగా బాదం పాలు హెల్దీగా చేసుకొని తాగొచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చు అనమాట. ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు బాదం వేసుకున్నాను. సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు కాజు, 3/4 కప్పు పిస్తా వేసుకున్నాను. లో ఫ్లేమ్ లో మీడియం తో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి. సో ఇది ఎంత బాగా వేగితే మనకు అంత టేస్ట్ వస్తుంది. మాడిపోకుండా వేయించుకోవాలి. ఇది కూల్ అయిన తర్వాత మిక్సీలో తీసుకొని నేను 1/2 కప్పు బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. పెద్దవాళ్ళైతే 1 కప్పు తీసుకోండి, పిల్లలకైతే ఇది సరిపోతుంది. ఇలాచి, పసుపు వేసుకొని ఇది బాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుంది. ఇప్పుడు మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది బాగా కలుపుకొని 1 మినిట్ అలా నుంచి తీసేవాలి. షుగర్ మీకు తక్కువైతే మళ్ళీ దీంట్లో అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. సో ఇది కొంచెం మనం అలానే తాగేయచ్చు, లేదా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూల్ గా తాగొచ్చు. టేస్ట్ ఇది చాలా బాగుంది. అచ్చం మనం బయట బాదం పాలు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.